హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వందన. ఈ వీడియోలో పర్చాన్స్ ఏఐ క్యారెక్టర్ జనరేటర్ ఎలా యూజ్ చేయాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో పర్చాన్స్ ఏఐ క్యారెక్టర్ జనరేటర్ అని టైప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టైప్ చేసా, నాకు వచ్చింది ఏఐ క్యారెక్టర్ జనరేటర్ ఫ్రీ నో సైన్ అప్. క్లిక్ చేశాక పర్చాన్స్ ఏఐ క్యారెక్టర్ జనరేటర్ పేజ్ వస్తుంది. మనకి ఇక్కడ హెడ్డింగ్ చూపిస్తుంది ఏఐ క్యారెక్టర్ జనరేటర్. ఇప్పుడు డిస్క్రిప్షన్లో మనం టెక్స్ట్ ఇద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకి నేమ్, ఏజ్, స్టోరీ అన్నీ వస్తాయి. నేను ఒక డిస్క్రిప్షన్ ఇచ్చా చూడండి. నేమ్ లయా, ఏజ్ 20, టైప్ మ్యాజికల్ గర్ల్ అని డిస్క్రిప్షన్ ఇచ్చా. ఇక్కడ స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాంటీ డిస్క్రిప్షన్ అన్నది మనకి ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఆర్ట్ స్టైల్ అనమాట. ఆర్ట్ స్టైల్ ఇక్కడ మనకి వెరైటీ టైప్స్ ఉన్నాయి. క్యాజువల్ ఫోటో, డిజిటల్ పెయింటింగ్, సినిమాటిక్, నో స్టైల్, 3D, డిజ్నీ ఉంది. నేనైతే పెయింటెడ్ యానిమేని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ షేప్స్ అనమాట, పోర్ట్రేట్, స్కేర్, ల్యాండ్స్కేప్. నేనైతే పోర్ట్రేట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ హౌ మెనీ, మనం డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, మనకి క్యారెక్టర్స్ ఎన్ని కావాలని చెప్తుంది. ఇక్కడ మనకి చూడండి 6, 9, 12, 3 ఉన్నాయి. నేనైతే 3 చాలని 3 ఇచ్చుకున్నా. నెక్స్ట్ జనరేట్ బటన్ క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, పర్చాన్స్ ఏఐ క్యారెక్టర్ జనరేటర్ అనేది వెరీ సింపుల్. జస్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం అండ్ జనరేట్ బటన్ క్లిక్ చేస్తే మనకి క్యారెక్టర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నాకు 1 పిక్చర్ అనేది రెడీ అయింది. ఇంకా 2 ఉన్నాయి, అవి జనరేట్ అవుతాయి. మనకి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఓన్లీ 1. ఫ్రెండ్స్ చూడండి, నాకు 3 క్యారెక్టర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇవి నేను సేవ్ చేసుకోవాలనుకుంటాను. రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సేవ్, కాపీ, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. ఫ్రెండ్స్, పర్చాన్స్ ఏఐ క్యారెక్టర్ అనేది వెరీ సింపుల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలపండి. తప్పకుండా రిప్లై ఇస్తానే. బాయ్ ఫ్రెండ్స్.